శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం మోకాళ్ళ నొప్పులకి సంబంధించి యోగా థెరపీలో ఏ విధమైనటువంటి ఆసనాలు చేయాలి అనేటువంటి విషయం. ఇవి ఏస్తో సంబంధం లేకోకుండా మరియు క్రానికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోదగినటువంటి సూక్ష్మ వ్యాయామాలు. అయితే ఎవ్రీడే మీరు లేచిన వెంటనే 4 అడుగులు వేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉండి మోకాళ్ళ మధ్యలో నొక్కుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సింపుల్వి మీరు చేస్తే బెడ్ పైన లేవనగానే లేదంటే పడుకునే ముందు చాలా యూస్ఫుల్గా మీకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకున్నటువంటి ఆ స్టిఫ్నెస్ని తగ్గించడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అయితే ఇవి ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. మోకాళ్ళ నొప్పులకి సంబంధించినటువంటి ఎపిసోడ్ 3rd ఎపిసోడ్. ముందుగా మనం ఈ విధంగా దండాసనలో కూర్చోవాలి. ఒకసారి పాదాలని మన వైపుకి మళ్ళా డౌన్కి ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఒక 10 కౌంట్స్ చేయండి. తర్వాత 2 కాళ్ళు కూడా ఇలా క్లాక్ వైజ్ రొటేషన్లో ఒక 10 కౌంట్స్. కింద కూర్చోలేము అనుకుంటే కనుక చక్కగా మంచం మీద కూర్చుని కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాక్కి కూడా. రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి ఫింగర్స్ ఈ విధంగా లాక్ చేసేసి ఉంచేసేయండి. నెమ్మదిగా లెగ్ని పైకి తీసుకుని చక్కగా స్లోగా పైకి స్ట్రెచ్ చేయండి. ఫోల్డ్, then stretch. అదే విధంగా సెకండ్ లెగ్ని కూడా చేసుకుందాము. చేసేటప్పుడు కంప్లీట్ మన ఫోకస్ అంతా మోకాలపైనే ఉండాలి. నేను ఈచ్ సైడ్ 5 కౌంట్స్ చేశాను. మీరు మళ్ళీ కొంచెం బ్రేక్ ఇచ్చి ఇంకొక 5 కౌంట్స్ ఆ విధంగా ఒక 15 వరకు చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సెకండ్ దానికోసం ఈ విధంగా లెగ్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా ఎల్బో వరకు లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేయడం అనేది ఎవరికైనా రావట్లేదు అంటే జస్ట్ హ్యాండ్ని ఫస్ట్ దానిలో ఎలా అయితే పెట్టేసామో ఆ విధంగా పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. లెగ్ని లిఫ్ట్ చేసి మోకాల దగ్గర వరకు మాత్రమే ఫోకస్ చేస్తూ సర్కిల్ చేయాలి. అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్. లెగ్ని రిలాక్స్ చేసి సెకండ్ లెగ్ కూడా సేమ్గా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్యాక్కి. టూ లెగ్స్ కూడా చక్కగా రిలాక్స్ అయ్యి నెమ్మదిగా మోకాల్ని గమనిస్తూ రిలాక్సింగ్ పొజిషన్కి వచ్చేసేయండి. చూసారు కదా, మోకాళ్ళ నొప్పులతో సఫర్ అవుతున్న వాళ్ళు ఏ విధమైనటువంటి ఆసనాలు చేసుకోవచ్చో. ఇలాంటి సింపుల్ ఆసనాస్ చేసుకోవడం వలన ఎంతగానో మీకున్నటువంటి సమస్యను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. సెలవు, నమస్తే.